హలో ఆల్, ఈ వీడియోలో రూపాయి ఖర్చు లేని ఈజీ పరిహారం చెప్తాను. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయేది ఒక రెసిపీ మాత్రమే కాదు, మా చిన్నప్పటి ఒక అందమైన జ్ఞాపకం. మా నాన్న చిన్నప్పుడు మాకు పరిచయం చేసిన ఒక సూపర్ కాంబినేషన్. చల్లగా ఉండే మామిడి జ్యూస్కి తీయగా ఉండే పోలెలు, వాటిని కొందరు భక్ష్యాలని కూడా అంటారు. ఈ కాంబినేషన్ ఒకసారి చేసుకుని తింటే చాలు, కొంచెం టైం పట్టినా కూడా మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే చాలు మా ఇంట్లో ఈ కాంబినేషన్ తప్పకుండా ఉండేది. చిన్నప్పుడు మా నాన్నకి ఇది చాలా ఇష్టం. ఆయన చెప్పగానే మా అమ్మ ఎంత కష్టమైనా మాకు చేసి పెట్టేది. అప్పుడు మాకు అది సాధారణంగా అనిపించేది, కానీ ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయ్యాక, అమ్మగా ఆలోచించాక తెలుస్తుంది మనకి కష్టం అనిపించిన పని అమ్మలకి ప్రేమ ముందు అసలు కష్టమే కాదు అని. అమ్మ చేతి వంటలో రుచి మాత్రమే కాదు, ప్రేమ ఉంటుంది, ఆప్యాయత కూడా ఉంటుంది, మనసు కూడా ఉంటుంది. అందుకే ఈరోజు అందరి అమ్మలకి హ్యాపీ మదర్స్ డే. మీకు ఒక రెమెడీ చెప్తానన్నాను కదా, తరచుగా వస్తున్న అనారోగ్యాల నుంచి బయటపడడానికి పాటించాల్సిన పరిహారం గురించి చెప్తాను. తరచుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనుకున్నప్పుడు తేలిగ్గా ఎవరికి వారే చేసుకోవాల్సినటువంటి సులభమైన పరిహారం ఇది. ఇది ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చు, చక్కని ఫలితాలు పొందవచ్చు. మనం భోజనం చేస్తుంటాం కదా, మనం భోజనం చేశాక చివరగా కొంత అన్నాన్ని వదిలేసి, అది పెరుగన్నం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉట్టి రైస్ అయినా కావచ్చు, దాన్ని కొంచెం వదిలిపెట్టి, ఆ వదిలిపెట్టాక చేతులు కడుక్కోవడం అంతా అయిపోయాక మనకు మనమైనా లేక ఇంట్లో పెద్దవాళ్ళైనా కానీ, కుటుంబ సభ్యులు కానీ దీన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే దూరంగా వేసి రావాలి. యానిమల్స్కి వేయకూడదు, ఎక్కడైనా దూరంగా వేయాలి. అక్కడ వేశాక ఏదైనా యానిమల్స్ వచ్చి తింటే ఓకే, నాకున్నటువంటి అనారోగ్యం అంతా అన్నం రూపంలో ఇక్కడ వదిలేస్తున్నా, నాకున్న అనారోగ్య సమస్యలన్నీ పోవాలి, పూర్తి ఆరోగ్యవంతులం కావాలి అని చెప్పి ఇష్టదైవానికి నమస్కారం చేసుకుని అన్నాన్ని అలా వదిలి వేసేయాలి. ఇంతే మనం చేయాల్సింది. ఇలా రోజు చేస్తూ వస్తున్నట్లయితే తరచుగా వచ్చే అనారోగ్యాలు క్రమంగా తగ్గిపోతాయి. అంతేకాకుండా ప్రతినిత్యం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయాలి. చదవడం వచ్చిన వాళ్ళైతే చదవాలి, కాకపోతే సాయంత్రం అయినా చదవచ్చు, ఉదయం అయినా చదవచ్చు. ఒకవేళ ఉదయం చదివితే ఉదయమే చదవాలి, సాయంత్రం చదివితే సాయంత్రమే చదవాలి. ఏదో ఒకటి ఫాలో అవ్వాలి. మాకు చదవడం రాదు అనుకునేటటువంటి వాళ్ళు మాత్రం టీవీలో పెట్టుకొని లేదా మొబైల్లో పెట్టుకొని శ్రద్ధగా విన్నా అంతే ఫలితాలు పొందవచ్చు. విన్నారుగా, రెమెడీ నచ్చితే ట్రై చేయండి, నమ్మకంతో చేయండి, హాయిగా ఉండండి. ఇక్కడ చూస్తున్నారుగా, అమ్మంత పర్ఫెక్ట్గా కాకపోయినా నాకు వచ్చినట్టుగా మా అమ్మని గుర్తు చేసుకుంటూ ప్రేమతో చేసిన రెసిపీ ఇది. ఇలాంటి రుచులు మనకి కేవలం ఆకలి తీర్చడానికే కాదు, జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేయడానికి, మనసు నింపడానికి. ప్రతి అమ్మ చేతి వంట వెనుక ఒక ప్రేమ ఉంటుంది. మళ్ళీ అందరికీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.